ఓకే. సో, మొత్తానికి క్యాన్సర్ ఎన్ని స్టేజెస్ ఉంటాయి? సో క్యాన్సర్ అనేది 4 స్టేజులుగా మనం చెప్పుకుంటాము. ఈ స్టేజెస్ అనేవి ఏంటి అంటే ట్యూమర్ ఎక్కడ ఉన్నది, అది ఎక్కడైతే మొదలైందో అక్కడే ఉన్నదా, లేకపోతే శరీరంలో ఇతర భాగాలకి స్ప్రెడ్ అయ్యిందా అనేది తెలుసుకోవడానికి మనం ఈ స్టేజింగ్ అనేది వాడుకుంటాం. సో దాంట్లో స్టేజ్ 1 టు స్టేజ్ 4 అనేది చెప్తాము. స్టేజ్ 1 అండ్ 2 ఏంటి అంటే క్యాన్సర్ అనేది ఎక్కడైతే మొదలైందో అక్కడ మాత్రమే ఉంది, ఇంకెక్కడికి స్ప్రెడ్ అవ్వలేదు. ఓకే. స్టేజ్ 3లో వచ్చేసరికి ట్యూమర్తో పాటు దాని చుట్టూరా ఉన్న కొంచెం లింఫ్ నోడ్స్ అలాంటివి కూడా ఉంటే దాన్ని స్టేజ్ 3 అంటాం. ఓకే. ఉన్న క్యాన్సర్ అక్కడి నుంచి రక్త కణాల ద్వారా దూర భాగాలకు వెళ్ళింది శరీరంలో. లైక్ ఒక రొమ్ము క్యాన్సర్ బోన్స్లో కానీ లివర్లో కానీ వెళ్ళి అక్కడ మళ్ళీ క్యాన్సర్ కణాలు కనిపిస్తున్నాయంటే దాన్ని స్టేజ్ 4 అని అంటాం. ఓకే. సో, ఇక్కడ కంప్లీట్లీ 4 స్టేజెస్ ఉంటే మనకి అలా తెలుస్తుందనమాట. సో, దీనికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి? సో క్యాన్సర్కి అంటూ ట్రీట్మెంట్ అని చూస్తే చాలా రోజులుగా సర్జరీ, రేడియేషన్, తర్వాత కీమోథెరపీ అనేవి ఎక్కువగా వాడేవాళ్ళం. సర్జరీ ఏంటి అంటే ట్యూమర్ని మొత్తంగా తొలగించేస్తుంది. ఇది ఇనీషియల్ స్టేజెస్లోనే పాసిబుల్ అవుతుంది. రేడియేషన్ అనేది ఏంటి అంటే హై ఎనర్జీ ఎక్స్రేస్ ద్వారా ఆ ట్యూమర్ని ఏదైతే ఉందో దాన్ని కాల్చేస్తుంది. ఓకే. సో నెక్స్ట్ కీమోథెరపీ అనేవి మందులు ఉంటాయి, ఐవి మందులు. అవి మామూలుగా ఫ్లూయిడ్స్ ఎక్కించినట్టు ఎక్కిస్తాము. వాటి వల్ల ఉన్న ట్యూమర్ సెల్స్ని మనం తగ్గించుకొని కంట్రోల్ చేసుకోగలుగుతాం. అయితే ఈ కీమోథెరపీ అనే దానివల్ల కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండొచ్చు. ఓకే. ఈ హెయిర్ లాస్ అని, వామిటింగ్ అని. దాని తర్వాత ఇప్పుడు అందుకే కొత్త మందులు వస్తున్నాయి. సో, మామూలుగా ట్రీట్మెంట్ మీరు చేసేటప్పుడు అంటే ఎన్ని రోజులు పడుతుంది నార్మల్గా ట్రీట్మెంట్ చేయడానికి? సో అది క్యాన్సర్ టు క్యాన్సర్ మారుతూ ఉంటుంది. సో ఎర్లీ స్టేజ్ క్యాన్సర్స్ అనేది ఏంటి అంటే క్యూర్ ఉంటుంది దాంట్లో. సో ఒక సర్జరీ చేసాం, రేడియేషన్ ఇచ్చాం, అవసరమైతే కీమో ఇస్తాం. ఓకే. అక్కడికి ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోతుంది. యూజువల్లీ 6 monthsలోని ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోతుంది. అదే అడ్వాన్స్డ్ క్యాన్సర్ ఉన్నప్పుడు ట్రీట్మెంట్ అనేది లాంగ్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు దాంతోపాటు కొత్త ట్రీట్మెంట్ ఆప్షన్స్ వచ్చినాయి. ఈ కీమో, సర్జరీ అండ్ రేడియేషన్ కాకుండా టార్గెటెడ్ థెరపీ అని, ఇమ్యూనోథెరపీ అని, ఇవన్నీ కొత్త రకాల ట్రీట్మెంట్స్. ఇవేంటి అంటే ఒక ఫైనల్ డ్యూరేషన్ అని లేకుండా ప్రొలాంగ్డ్గా ట్రీట్మెంట్ వెళ్తుంది ఇందులో.